ప్రొద్దుటూరు స్థానిక ఎర్రగుంట్ల రోడ్డు రెడ్ల కళ్యాణ మండపంలో సోమవారం రెడ్డి సేవా సంఘం కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి నూతన అధ్యక్షుడిగా, శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి, బీవీ సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులుగా, మార్తల సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ఎల్వి రమణారెడ్డి కోశాధికారిగా, ఆట నరసింహారెడ్డి కార్యనిర్వహణ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర సహా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి కళ్యాణ మండపంలో త్వరగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. సహా కార్యదర్శి గంగిరెడ్డి మాధవరెడ్డి 24 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని తెలిపారు. ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి మండప ఆదాయం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పొద్దుటూరు పట్టణంలో సుమారు 24 సంవత్సరాల కిందట అందరూ రెడ్లందరూ కలిసి మన రెడ్లకు పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా కళ్యాణ మండపం కట్టాలని అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని అన్ని ప్రాంతాలలో ఉండబడిన రెడ్ల దగ్గర చందాలు వసూలు చేసి ఒక పెద్ద కళ్యాణ మండపము ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణ మండపం కట్టినప్పటి నుంచి కూడా బాగా జరుగుతూ ఉంది. అన్నీ ప్రొద్దుటూరులో ఇది అందరికీ పెద్ద కళ్యాణ మండపం తర్వాతనే వేరే కళ్యాణ మండపాలకు కూడా పోవడం జరుగుతుంది. విశాలమైన పార్కింగ్ ఉంది, ఇక్కడ మంచి స్థలం ఉంది. కోట్ల రూపాయలతో కట్టిన ఈ యొక్క రెడ్ల కళ్యాణ మండపము చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో బాగా జరగాలని కోరుకుంటున్నాము. దీని మీద వచ్చే ఆదాయంతో రెడ్లకు సంబంధించిన పేద పిల్లలకు చదివించేదానికోసము ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా చదివించే పిల్లలకు ఉన్నత స్థానాలకు చేరుకునేటట్టుగా ప్రయత్నం చేయాలని నేను చెప్పడం జరిగింది. అదే ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల కిందట అనంతపురం జిల్లా వాళ్ళు ఇక్కడ పెళ్లి జరుగుతుంటే వచ్చినారు మా బంధువులు. వాళ్ళందరూ చెప్పినారు, మామ పొద్దుటూరులో ఇంత పెద్ద కళ్యాణ మండపం కట్టినారు మీరందరూ. మేము అనంతపురంలో చాలా కాలం నుంచి పెద్ద పెద్ద రెడ్లందరము సంజీవ్ రెడ్డి గారి, తరిమల నాయరెడ్డి గారు ఇటు రెడ్లందరూ ఉన్నప్పుడు కూడా మేము అక్కడేం కట్టలేకపోయినాము. మీరు పొద్దుటూరులో ఒక పెద్ద కళ్యాణ మండపము రాయలసీమలోనే ఎక్కడా లేనంత పెద్ద కళ్యాణ మండపాన్ని కట్టారని బాగా పొద్దుటూరులో ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని చేసిన వాళ్ళని అభినందించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో దీని మీద వచ్చే ఆదాయంతో పేద పిల్లల చదువు కోసము ఇంకా కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంతోషము. ఎందుకంటే కళ్యాణ మండపం ఈరోజు చూసేదానికి చాలా ఆనందంగా ఉంది. పార్కింగ్ స్థలం బాగా ఉంది. దాదాపు 200 కార్లు నిలబెట్టుకునేటంత కావాల్సినంత స్థలం ఉంది. ఇంత పెద్ద కళ్యాణ మండపం ఈ యొక్క డోనర్లందరూ కలిసి ఈరోజు ఈ ఎన్నుకోబడిన వాళ్ళందరూ దీంట్లో బాగా కష్టపడి చందాలు డబ్బులు వసూలు చేసి కట్టడం జరిగింది. వారందరికీ దీంట్లో నిర్మాణం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇది పేద పిల్లల చదువులు చదివించేదానికోసం ఈ డబ్బులు వినియోగించాల్సిందిగా నా సలహా. రెడ్ల కళ్యాణ మంటపం చరిత్రలో ప్రప్రదంగా ఎన్నికలు జరిగి ఈరోజు ఈ మాదిరి ఈ పండగ వాతావరణంలో ఈ ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ఇన్నేళ్ల చరిత్రలో ఇది ఈ మాదిరి జరగడం ఇదే మొదటిసారి. ఇక నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. అప్పుడు వాళ్ళు నచ్చిన వ్యక్తులను ఎన్నుకొని ఈ పాలక వర్గాన్ని దాని ద్వారా సంఘానికి అభివృద్ధి పాటుపడాలని అనేక కొత్త విషయాలు, కొత్త పద్ధతులు కూడా వాళ్ళు తీసుకొచ్చి ముందుకు నడపాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు నమస్కరిస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెడ్ల సభ్యులందరికీ నమస్కారము. ఈరోజు చాలా శుభపరిణామైనటువంటి మంచి వాతావరణము, పండుగ రోజు. కొత్తగా ఎన్నికైన దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత ఈ రెడ్ల సేవా సంఘము, రెడ్ల సంఘము ఎలక్షన్స్ జరిగి కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రచారణ చేసినటువంటి ప్రెసిడెంట్గా డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సభ్యులందరూ కూడా నేను చెప్పేది సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీస్ కానీ, సభ్యులు కానీ, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కూడా ప్రమాణ స్వీకారము బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క రెడ్ల సంఘం ఇది బాగుండాలా అని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వచ్చి ఓటు వేశారు. బ్రహ్మాండంగా జరిగింది. దాదాపుగా ఈరోజు కూడా 300 మంది సభ్యులు, రెడ్లి సభ్యులు అందరూ కూడా వచ్చి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆనందంగా వాళ్ళ యొక్క సపోర్ట్ చేసే కార్యక్రమం కానీ వాళ్ళందరూ కూడా వచ్చి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా
ఈ యొక్క కళ్యాణ మండపము, రెడ్ల సేవా కార్యక్రమము, భవిష్యత్తులో స్కాలర్షిప్ల కార్యక్రమము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. వాటికి మా వంతుగా మేము సహకారం చేస్తామని కూడా మాట ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెడ్ల కళ్యాణ మండపం ఎన్నికలు జరిగి కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ కూడా, మీడియా వారికి మరియు వచ్చిన రెడ్డి సోదర సోదరీమణులకి అందరికీ కూడా నమస్మాంజలుడు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం జరగడము చాలా శుభపరిణామం. ఎన్నికలు 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి ఒక కళ్యాణ మండపం, ఒక రెడ్ల సంఘానికి ఒక ఆదరు, రెడ్ల సంఘానికి ఒక కల్పాదరు మాదిరి ప్రతి సంవత్సరం ఒక ఆదాయం వచ్చి ఒక ఆధారం ముందు స్థాపిస్తే దానివల్ల పేద విద్యార్థులకు కానీ ఎవరికైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కళ్యాణ మండపానికి ఎంతోమంది కష్టపడినారు. ఒక డాక్టర్ నాగదర్శగిరి రెడ్డి గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది డాక్టర్స్, మిగతా వాళ్ళందరూ కూడా అందరి ఆధ్వర్యంలో జరగబడింది. ఇది జరిగి 20ఏళ్లలో మంచి కళ్యాణ మండపం నిర్మించబడింది. ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇంకా ఎంతోమందికి ఎంతో సర్వీస్ చేసేదానికి ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇంతవరకు ఎన్నికలు జరగల. ఈసారి ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగబడినాయి. ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో మంచి మెజారిటీతో డాక్టర్ నాగదర్శగిరి రెడ్డి గారు, మిగతా వాళ్ళమంతా యునానిమస్గా కొంతమందిని ఎన్నికడము, అట్లే డాక్టర్ నాగదర్శగిరి రెడ్డి గారు 122 ఓట్ల మెజారిటీతో, గొప్ప మెజారిటీతో ప్రజల తీర్పు అందించినారు. అంటే ఈ సేవలకు తీర్పు అందించడం జరిగింది. అట్లే మా ట్రెజరర్గా రమణారెడ్డి కూడా పోటీలో 67 ఓట్లతో 68 ఓట్లతో ఆయన కూడా గెలుపొందడం జరిగింది. గెలుపొందడం జరగడంతో ఈ తీర్పు ఏమిచ్చిందంటే ఈ చేసిన సేవలకు కరెక్ట్ విమర్శలకు రూపు మాపుతా కరెక్ట్ సేవలు చేసినారనేది చెప్పడం జరిగింది. ప్రజాసేవకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మాకు అందరికీ కూడా చాలా సంతోషం భరించేది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలకు పునాది వేయడం జరిగింది. ఇది జరగడం కూడా జరుగుతుంది.